మాదాపూర్ సైబర్ టవర్స్ దగ్గర రేవ్ పార్టీని భగ్నం చేశారు ఎస్టీపీ పోలీసులు. క్లౌడ్9 హోమ్స్ సర్వీస్ అపార్ట్మెంట్లో బేగంపేటకు చెందిన నాగరాజు యాదవ్ బర్త్డే సందర్భంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. 14 మంది యువకులు 6 అమ్మాయిలు ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. వారి నుంచి విదేశీ మద్యం 1 గ్రాము కొకైన్, 2 గ్రాముల MDMA డ్రగ్, 0.68 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ పార్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. మరో రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఇటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం, హైదరాబాద్కు సంబంధించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న నైట్ ఇటు హైటెక్ సిటీ దగ్గరలో ఉన్న క్లౌడ్9 సర్వీస్ అపార్ట్మెంట్స్ దగ్గర ఒక రేవ్ పార్టీ జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ తోటి నిన్న నైట్ ఇక్కడికి వచ్చారు. 11 o'clockకి ఇందులో 6th ఫ్లోర్లో ఈ క్లౌడ్9 సర్వీస్ అపార్ట్మెంట్స్లో 6th ఫ్లోర్లో ఉన్నటువంటి ఒక రూమ్ తీసుకొని వీళ్ళు నిన్న నైట్ రేవ్ పార్టీ చేస్తుండగా ఇటు పోలీసులు వచ్చి వాళ్ళను అదుపులోకి తీసుకున్నారు. సో ఈ రేవ్ పార్టీలో మొత్తం 20 మంది పార్టిసిపేట్ చేశారు. 14 మంది యువకులు ఉండగా 6 అమ్మాయిలను కూడా వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ రేవ్ పార్టీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సో ఈ రేవ్ పార్టీలో వీళ్ళు డ్రగ్స్ కూడా తీసుకొచ్చి ఆ డ్రగ్స్ యూజ్ చేస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో ఇందులో ప్రధాన నిందితుడు నాగరాజ్ యాదవ్ అనే ఇతను బిల్డర్, ఇతను బేగంపేటకు సంబంధించిన వ్యక్తి. ఇతని బర్త్డే సందర్భంగా నిన్న నైట్ వీళ్ళు ఇక్కడ పార్టీ పెట్టుకున్నారు. సో దీంట్లో ఇతని ఫ్రెండ్స్ సాయి కుమార్ యాదవ్, అలాగే ఎమాన్యుల్, అలాగే కిషోర్, నితిన్తో పాటు ఇంకా చాలామంది వ్యక్తులు, అంటే మొత్తం 14 మంది యువకులు పాల్గొన్నారు. అలాగే 6 యువతులను కూడా వీళ్ళు తీసుకొచ్చినట్లు పోలీసులు చెప్తున్నారు. సో వీళ్ళ దగ్గర నుంచి మొత్తం 1 గ్రామ్ కొకైన్, అలాగే 2 గ్రాముల MDMA, అలాగే 0.84 గ్రామ్స్ ఆఫ్ ఓజీ కుష్, దీంతో పాటు ఫారెన్ లిక్కర్ కూడా పోలీసులు స్వాధీనం తీసుకున్నారు. మొత్తం 12 డిఫరెంట్ ఫుల్ బాటిల్స్ ఆఫ్ ఫారెన్ లిక్కర్ కూడా వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనం తీసుకున్నారు. అలాగే 36 బాటిల్స్ ఆఫ్ బీర్లు కూడా వీళ్ళ దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సో యాక్చువల్గా ముందుగా నాగరాజ్ యాదవ్కు సంబంధించిన బర్త్డే పార్టీ వీళ్ళు హోస్ట్ చేయాలనుకున్నారు. సో దీనిలో భాగంగానే రేవ్ పార్టీ కండక్ట్ చేయాలనుకున్నారు. సో దీనికోసం ముందస్తుగానే వీళ్ళ ఫ్రెండ్ సాయి కుమార్ యాదవ్ ఈ నెల 12వ తారీఖున ఇతను తన ఫ్రెండ్స్ తోటి కలిసి గోవాకి వెళ్ళిండు. సో గోవా నుంచి 3 గ్రాముల కొకైన్ అక్కడ కొనుక్కొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్ నితిన్, అతను కూడా నిన్న పార్టీలో ఉండే, సో అతనికి ఇచ్చిండు. సో వీళ్ళు బస్సులో అక్కడి నుంచి ఇక్కడి దాకా ఇటు డ్రగ్స్ తీసుకొచ్చారు. సో ఈ కొకైన్ తీసుకొచ్చారు. కొకైన్ తీసుకొచ్చిన తర్వాత నిన్న పార్టీ ఉంది కాబట్టి నిన్న పార్టీ కోసమే వాళ్ళు అక్కడి నుంచి ఈ డ్రగ్స్ తీసుకొచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. సో అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత ఈ సాయి కుమార్ యాదవ్ ఇతను దుబాయ్ నుంచి ఈ ఫారెన్ లిక్కర్ కూడా తీసుకొచ్చారు. సో వీటన్నిటిని కూడా నిన్న ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్ళకి సంబంధించి ఈ ఎమాన్యుల్ అనే బీటెక్ స్టూడెంట్, ఇతను CBITలో చదువుతున్నాడు. సో అతను ఈ సర్వీస్ అపార్ట్మెంట్స్ క్లౌడ్9లో సర్వీస్ అపార్ట్మెంట్ బుక్ చేశాడు. సో 601 దీనిలో బుక్ చేసి నిన్నంతా కూడా నైట్ వీళ్ళు పార్టీ స్టార్ట్ చేశారు. ఈవినింగ్ 6 o'clock పార్టీ స్టార్ట్ చేయగా నైట్ 11 o'clockకి పోలీసులు వచ్చి ఇక్కడ వీళ్ళు చూసి వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికి ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీము వీళ్ళందరినీ అదుపులోకి తీసుకొని, సో ఇట్లాంటివి ఈ మధ్య సిటీలో ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వీటి మీద ఫోకస్ చేశాం. ఈ రేవ్ పార్టీల పేరుతో వీళ్ళు అమ్మాయిల్ని తీసుకురావడం, ఫారెన్ లిక్కర్ తీసుకురావడం, ఇదే కాకుండా డ్రగ్స్ కూడా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తున్నారు. సో ఇక్కడ ప్రస్తుతానికి పోలీసులు టైట్ చేయడంతో ఇటు యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు, అలాగే టాస్క్ ఫోర్స్ టీమ్స్ అంతా కూడా డ్రగ్స్ పైన సిటీలో ఎక్కువగా ఫోకస్ చేయడంతో ఇక్కడ డ్రగ్స్ దొరుకుతలేవు కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసే కన్జ్యూమర్స్ అంతా గోవాకు, ముంబైకి వెళ్ళి ఇట్లాంటి డ్రగ్స్ కొనుక్కొని వచ్చి ఇక్కడ రేవ్ పార్టీస్ చేస్తున్నారు. సో ఇట్లాంటి రేవ్ పార్టీస్ పైన మేము కఠినంగా ఉంటామంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే 5గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వాళ్ళని అయితే ప్రస్తుతానికి స్టేషన్ బెయిల్ పైన వదిలేశారు. 6 అమ్మాయిల దగ్గర నుంచి కూడా సిగ్నేచర్స్ తీసుకొని వాళ్ళ ఐడెంటిటీ తీసుకొని వాళ్ళని కూడా వదిలేశారు. సో ముందుగా ఈ పార్టీ హోస్ట్ చేసిన వాళ్ళు, అలాగే పార్టీకి సంబంధించి డ్రగ్స్ సప్లై చేసిన వాళ్ళు, అలాగే ఫారెన్ లిక్కర్ సప్లై చేసిన మొత్తం, అలాగే దీంతోపాటు రూమ్ బుక్ చేసిన ఈ మొత్తం 5గురిని మాత్రం ప్రస్తుతానికి అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించారు. సో ఇట్లాంటి పార్టీస్ గతంలో సిటీ అవుట్స్కట్స్లో జరిగేవి, అంటే ఇటు సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్లో, మోయినాబాద్ కానీ లేకపోతే షామీర్పేట, అలాగే అట్లాంటి ఏరియాస్లో జరిగేవి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా నగరం నడిబొడ్డున, అది హైటెక్ సిటీలో ఉన్న ఇటు మాదాపూర్ PS పరిధిలో హైటెక్ సిటీ సైబర్ టవర్స్ పక్కనే, ఇటు వెస్టిన్ హోటల్ పక్కనే ఉన్న సర్వీస్ అపార్ట్మెంట్స్లోనే డైరెక్ట్గా వీళ్ళు రేవ్ పార్టీ నిర్వహించడం, అలాగే దాంట్లోకి ఇటు కొకైన్, అలాగే MDMA కూడా తీసుకొచ్చి వాళ్ళు కన్జ్యూమ్ చేయడం పట్ల పోలీసులు అయితే సీరియస్గా ఉన్నారు. ప్రస్తుతానికి 5గురిని అరెస్ట్ చేశారు. ఇట్లాంటివి రిపీట్ అయితే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయి. సో ఇట్లాంటి పార్టీస్ పైన మేము పూర్తి స్థాయి నిఘా పెట్టామంటూ కూడా ఇటు పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో సదానందం, V6 న్యూస్, హైటెక్ సిటీ.